నమస్తే. ఏదైతే వస్త్రధరణపై శివాజీ కామెంట్ చేయడం జరిగింది, కామెంట్స్ విషయంలో అనసూయ ఇన్వాల్వ్ అయి పెద్ద ఎత్తున కూడా సంజయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు సంజయ్ రెడ్డి కావచ్చు ఇతర మీడియా ఛానల్ పైన కేసు అయింది. అదే కేసు విషయంలో గచ్చిబౌలి పిఎస్ దగ్గర రావడం జరిగింది. అసలు పిఎస్ వాళ్ళు ఏమంటున్నారో, అసలు ఏం జరగబోయే ఛాన్స్ ఉంది మాట్లాడదాం. మనతో పాటు సంజయ్ రెడ్డి గారు, అక్కడ ఏంది పరిస్థితి? పెద్ద ఎత్తున కూడా రచ్చ జరిగింది, పెద్ద ఎత్తున మీరు చాలా కూడా మాట్లాడుతూ వచ్చారు. మీ పైన కావచ్చు డిజిటల్ మీడియా పైన కూడా కేసులు అయినాయి. ఎట్లా చూస్తారు అక్క, అసలు ఏం జరిగింది పోలీస్ స్టేషన్? ఏం లేదు, ఇవాళ అనసూయ వస్త్రధారణ విషయంలో ఆమె 41A ఇప్పుడు నోటీస్ ఇవ్వడం జరిగింది. నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకున్నా. మహిళల ఆత్మగౌరవం సమస్య కాబట్టి నేను పబ్లిక్లోకి వచ్చాను, పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాను. నా ఇంటికి నోటీసులు అంటే నా ఇంటి సమస్య కాదు, ఇది మహిళల ఆత్మగౌరవం సమస్య కాబట్టి లీగల్గానే నేను ముందుకెళ్తాను, లీగల్గా నేను యాక్షన్ తీసుకుంటాను. మా అడ్వకేట్ ఆజాద్ గారిని కూడా మీరు మాట్లాడిచ్చారు కదా, తప్పకుండా మహిళల ఆత్మగౌరవం కోసం మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా నేను ముందుకెళ్తాను. దయచేసి ఇది రాజకీయాలు చేయకండి. ఇది దేశంలో మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, డెఫినెట్ గా వీరందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో మద్దతు ఇచ్చిండ్రు, ఆ మద్దతు ప్రకారం నేను ముందుకు పోతున్నాను. కాబట్టి మన కట్టుబాట్లు సాంప్రదాయాలను విలువనిస్తూ ముందుకు పోవాలి. ఒక మహిళ ఆత్మగౌరవం కోసమే పోరాటం సందేకది. స్వేచ్ఛతో పాటు బాధ్యత తీసుకోమని చెప్తున్నాను అనసూయకి. ఆ బాధ్యత తీసుకోవాలంటే, ప్రజల్లో మార్పు రావాలంటే నువ్వు కూడా ఒక ముందడుగు వేయాలి. మేము సంపాదించిన డబ్బుతో మేము బట్టలు వేసుకుంటే వీళ్ళకి ప్రాబ్లం అయితే సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఇంత ఇష్యూ చేస్తా ఉన్నారు అమ్మా? ఆమెను ఎవరన్నారు తమ్మి? ఎవరన్నారు ఆమెను చెప్పు. నువ్వు వేసుకో తల్లి, నీ ఇంట్లో వరకు వేసుకో, బయటకు వచ్చి పబ్లిక్ లో పెట్టకు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే పిల్లలు ఖరాబ్ అవుతారు. ఆన్లైన్ క్లాసులని పోరలకు ఫోన్లు ఇస్తే పిల్లలు ఖరాబ్ అవుతారు. చెత్త మొత్తం ఇళ్ళనే ఉంటుంది. సగం సగం గుడ్డ ముక్కలు కనిపిస్తే పోరలు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిల్లలకు. మరి ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ బాధలు చూడాలా లేదా చెప్పండి. ఇప్పుడు పిల్లలకు ఆన్లైన్ క్లాసులన్నీ సోషల్, మీరు ఫోన్ కొనిస్తురుగా, ఆన్లైన్ క్లాసులే ఉన్నాయి కదా, మరి ఆ పిల్లలు ఒక ఆన్లైన్ అది ఒకటి చూస్తాడా, ఏదో ఒకటి చూస్తుంటాడు. మరి ఆ పరిస్థితి ఏంది చెప్పండి. మళ్ళీ ఏమంటుంది, ఏదో మగవాళ్ళ గురించి ఏదో మాట్లాడింది అంటగా, నాకు కూడా తెలియదు. మరి ఆమె మాట్లాడుతుంది. నేను అనేది ఏంటంటే, నువ్వు ఏ విధంగా ఉండు. ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ లో పెట్టకు, నువ్వు ఏ రకంగా వేసుకోండి. ఏ సంఘాలలో కూడా నేను చెప్తున్నా, వ్యసనధారణ గురించి మేము జడ్జి చేయట్లేదు. పబ్లిక్ లోకి ఇలా వస్తే పబ్లిక్ రియాక్షన్ ఉంటది, దాని మీద మీరు కేసులు పెట్టొద్దు. బట్టల విషయంలో మాకు రూల్స్ చెప్పడానికి మీరు ఎవరు మా హక్కులను హరిస్తున్నారని చెప్పి అనసూయ ఎవరు చెప్పలేదయ్యా, ఎవరు చెప్పారు? నేను చెప్పట్లేదు. సమాజం మీద బాధ్యత ఉండమంటున్నాం. నీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇష్టం ఉన్నట్టు వేసుకో, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాడు కామెంట్ చేస్తాడు. మరి నీ ఇష్టం మీద అన్నప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నావు? మరి అంటే కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నావా? తమ్ముడు, ఇప్పటి వరకు కూడా నేను అమ్మాయి తెలుసుకుంటుంది అనుకున్నా, కానీ అమ్మాయి రెచ్చిపోతుంది. ఇది కరెక్ట్ కాదు సమాజంలో. ఒక్కడే చెప్తున్నా, లీగల్ గానే నేను పోతా. కాంప్రమైజ్ పోరాటం ఇలానే ఉండబోతుంది. కాంప్రమైజ్ వస్తే దాంట్లో అయిపోయాయి. బాధ్యతగా ఉండి కాంప్రమైజ్ వస్తామంటే దట్స్ ఆల్. దానికి మేమేమంటాం, చివరిగా మహిళలకు కావచ్చు, అటువంటి డ్రెస్ వేసుకున్న మహిళలకు కావచ్చు, అనసూయ కావచ్చు, చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు తరపున? మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు ఉండండి, బట్ పర్సనల్ లైఫ్ పబ్లిక్ లోకి తీసుకురాకండి. అంతే, మీ ఇష్టం ఉన్నట్టుగా ఉండండి అమ్మా. మేము అనట్లేదు, మేము ఎవరైనా జడ్జి చేయడానికి కూడా లేము. కానీ సమాజంలో బాధ్యత వహించాలనుకున్నప్పుడు పబ్లిక్ లో పెట్టకండి. మళ్ళీ విచారణకు పిలిచే ఛాన్స్ ఏమైనా ఉందా? పోలీసు ఏం చెప్పారు? మేము అడ్వకేట్ ద్వారానే వివరణిస్తాం.